ప్రియమిత్రులారా, ఇప్పుడు 66వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి అతను లీలా వైభవాన్ని చెప్తున్నారు. వీటన్నిటిని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ అర్థం చేసుకుంటూ విన్నాం. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్థే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మజ్జేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఓ శంభుదేవా, ఓ పరమేశ్వర, నువ్వే జగన్నాటక సూత్రధారివి. నువ్వు నీ క్రీడని ఆట యొక్క ఆసక్తితో ఈ సృష్టించేశావు. మమ్మల్ని అందరినీ మృగాలుగా పశుపతే అన్న దాంట్లోనే దాని అర్థం అంతా ఉందండి. నువ్వు పశువులకి అధిపతివి, నేను పశువు లాంటి వాడిని. సో మమ్మల్ని ఆడించడంలో నువ్వు ఆనందిస్తున్నావు. సో అందుకు మమ్మల్ని రక్షించు అని కోరుతున్నారు. ముందు ప్రతి పదానికి అర్థాన్ని వివరించుకుందాం. శంభో, సుఖకరుడవైన ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, అఖిలం సమస్తమైన ప్రపంచం లోకములను క్రీడార్థం, క్రీడా ప్లస్ అర్థం, వినోదము కొరకు సృజసి సృష్టిస్తున్నాము. తే నీకు జనాః జనులు క్రీడామృగాః విలాసార్థమైన జంతువులు ఆట బొమ్మలుగా మయా నా చేత యత్కర్మ ఏ కర్మము ఆచరితం చేయబడినదో తచ్చ అంటే తత్ ప్లస్ అదియును అంటే ఆ కర్మం సైతము భవతః నీ యొక్క ప్రీత్యై ఏవా నీ యొక్క ప్రేమ కొరకే భవతి అవుతున్నది. మచ్చేష్టితం అంటే నేను చేసి పనంతా స్వస్య నీ యొక్క కుతూహలస్య ఇష్టమునకు అంటే వేడుకకు కారణం సాధనము అయినది. నిశ్చితం ఇది నిశ్చయం. తస్మాత్ అందువల్ల మామక రక్షణం నా యొక్క రక్షణం త్వయా నీ చేతనే కర్తవ్యం చేయదగి ఉన్నది, చేయవలసి ఉన్నది. ఇదంతా గొప్ప తర్కం అండి. అందుకే శంకరాచార్యుల వారిని శంకర సాక్షాత్ అన్నారు. శంకరుడే శంకరాచార్యుల కింద వారి కింద సాక్షాత్కరించారు. అతను ఏమంటున్నారంటే, తోలు బొమ్మలాట్లో బొమ్మలన్నీ కూడా సూత్రధారుడి ఇష్టానుసారంగా కదులుతాయి కదండి. తోలు బొమ్మలాట్లో ఆ బొమ్మలు కదిలించేదెవళ్ళు? ఆ బొమ్మల్ని ఆడించే సూత్రధారి. అవి కదిపి వినోదాన్ని ఆనందాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా జగన్నాటక సూత్రధారుడైన ఆ పరమాత్మ యొక్క ఇష్టంతోనే మన జీవిత రూపమైన ఈ జగన్నాటకం పరమేశ్వరుడికి వినోదాన్ని కల్పిస్తోంది. యాక్చువల్లీ ఇప్పటికీ 27 మహాయుగాలు అయ్యాయండి. ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తుంది. ఇప్పటిదాకా 2 కోట్ల సంవత్సరాలు నడిచినట్టుగా పంచాంగాల ద్వారా క్యాలిక్యులేషన్స్ బట్టి మన పూర్వీకులు చెప్తున్నారు. శాస్త్రాలు బట్టి తెలుస్తోంది పంచాంగం క్యాలిక్యులేషన్స్ ద్వారా. అయితే నాసా కూడా ఒకప్పుడెప్పుడో ఈ రీసెర్చ్లో ఇంచుమించుగా సృష్టి మొదలయ్యి 2 కోట్ల సంవత్సరాలు అయినట్టుగా చెప్పింది. అంటే ఆల్మోస్ట్ మనది వాళ్ళది క్యాలిక్యులేషన్ సరిగ్గానే సైంటిఫిక్గానే సరిపోయింది కదండి. అసలు ఈ సృష్టి అన్నది ఎప్పుడు మొదలైంది అన్నది ఇప్పటిదాకా ఎవరికి తెలియదండి. సో అందుకు దాని గురించి మనం వదిలేసి ఆ సృష్టి జరిగింది కదా, ఈ సృష్టి నుంచి మనం ఇంకా ఎలా బయటపడాలి అన్నదాన్ని మనం ఆలోచించాలండి. ఇదంతా ఈశ్వర జ్ఞాన స్వరూపం లీల అండి. ఆ లీల అంటే
క్రీడ అనమాట. అంటే భగవంతుడు అతని వినోదానికి ఈ సృష్టిని చేసి ఆడిస్తున్నాడు. అతను అలా చాలా స్వాభావికంగా, అంటే వెరీ క్యాజువల్గా ఓ సృష్టి చేసాడండి. కానీ ఇది ఇందులో మన కర్మ ఫలితాలు మన ఆడించడం అన్నది అది పరమేశ్వరుడి యొక్క ఆట అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళితే వచ్చి ఏదో మందు ఇస్తాడు, మనం దాన్ని మింగుతున్నాం. అంతేకాని ఈ డాక్టర్ చెడ్డవాడు, ఇతనేమిటి అని అతని దగ్గరికి వెళ్ళడం మానేస్తామా? అది అతని వృత్తి లేనా, తగ్గడం కోసమే ఇచ్చాడు అని సరిపెట్టుకుంటాం. అలాగే ఆ పరమాత్మ కూడానండి, మనం చేసిన మంచి చెడు మన కర్మ ఫలితాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి భగవంతుడు మనకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది శిక్ష రూపంలో, ఆనంద రూపంలో అది చేసేది ఎవరండి? పరమేశ్వరుడు. సో ఈ కర్మ ఫలదాత పరమేశ్వరుడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, తండ్రి వస్తాడండి ఆఫీస్ నుంచి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళ ఆనందం కోసం ఆ బొమ్మ ఏదో కొంటాం, వాళ్ళ ఆనందం కోసం ఇచ్చినట్టుగా ఇస్తాం, అవసరమైనప్పుడు ఇస్తాం, లేనప్పుడు దాచుతూ ఉంటాం. అంతేగాని వాళ్ళకి ఎప్పుడు ఆహా అని ఇచ్చింం కదండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఓ తండ్రిట ఒకసారేమో కొడుక్కి ఆఫీస్ నుంచి వస్తూ తన వినోదం కోసం, కొంచెం తనతో ఆడుకోవడం కోసం ఒక పులి బొమ్మని, మాస్క్ని వేసుకొని ఇంటికి వచ్చేటండి. పిల్లాడు తండ్రిని గుర్తుపట్టలేదు. అమ్మో పులి అనుకుని భయపడిపోయి చాలాసేపు అలాగే ఇద్దరు ఆట ఆడుకున్నారటండి. కొంచెం సేపు తర్వాత అతనికి ఆ కళ్ళల్లో బట్టి ఆహా అతనే తండ్రి అని తెలిసింది. నాన్న మీరు నన్ను ఇలా ఆడిస్తున్నావా అని అతన్ని గుర్తించేటండి తన తండ్రిని. అప్పుడు తండ్రి ఏం చేస్తాడండి, ఆ మాస్క్ తీసి ఆ పిల్లాడిని హృదయానికి హత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇద్దరు ఆనందిస్తారు. తల్లో ఎత్తుకుని తనతో ముద్దులాడతాడనమాట. అలాగే పరమేశ్వరుడు కూడానండి, అతన్ని తెలుసుకోవడం అన్నది మనం చెయ్యాలి. ఆ పరమేశ్వరుడు ఎలాగ ఈ ఆడి ఆటలన్నీ అతను క్రీడార్థం ఆడుతున్నాడు సుమా, అంతే తప్ప అతనేదో మనకి పనిష్మెంట్ ఇవ్వడానికో మనని భయపెట్టడానికో కాదు సుమా అని మనం రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజేషనే ఆ సెల్ఫ్ రియలైజేషన్ అయితే అప్పుడు భగవంతుడు తప్పకుండా మనని రక్షిస్తాడండి. అదే ఇక్కడ శంకర్లు చెప్పారనమాట. ఏం చెప్తున్నారు, సర్వభూతాలను కీలు పొట్టిన బొమ్మలా తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తూ ఉంటాడు. అయితే శంకర్లు ఏమన్నారు, వాడిస్తున్నావు, నువ్వు చేసిన జంతువువే నేను నువ్వు పశుపతివి, నేను జంతువుని, నువ్వు పెంచుకున్న నీ ఇష్టం కోసం సృష్టించిన వాడినే నేను, కాబట్టి నాలో ఏ తప్పు లేదు. ఒకవేళ ఏదైనా నేను తప్పు చేసేనే అనుకో, సో అప్పుడు ఈ ప్రపంచమంతా నువ్వే కదా, అందువల్ల నేను మంచి చేసినా చెడు చేసినా అది మరి నీకు ఇష్టమైనట్టుగానే ఉండాలి కదా. కాబట్టి నేను చేసి స్టాస్లన్నీ నీ ఆటలో సాధనాలే, కాబట్టి నన్ను రక్షించడం కూడా నీ బాధ్యతే సుమా అని ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నారు. లోకల్లో పెంపుడు జంతువులు ఉంటాయండి, వాటి కదలికలన్నీ వాటిని పెంచుతున్న యజమానులకు వినోదంగానే ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో పెట్స్ని పెంచుకుంటామండి, కుక్క పిల్లనో పిల్లి పిల్లనో పాము పిల్లనో ఏదో, అది ఏమిటి చేసినా మనం ఆనందపడతాం తప్ప దాన్ని కొట్టిసో తిట్టిసో దాన్ని ఏది చేసో ఏదో చెయ్యం కదా. అలాగే ఓ ఈశ్వరా, నేను కూడా నీ తాలూకు పెట్టునే సుమా, నీ క్రీడా జంతువునే మహాశయ, కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత నేను ఏం చేసినా సరే నీదే సుమా అని చెప్తున్నారు. అదండి ఈ శ్లోకంలో. రామకృష్ణ పరమహంస అండి
అమ్మవారితో ఇలా అంటారు, నువ్వు యంత్రినివి, నేను యంత్రాన్ని, కాబట్టి నువ్వు తిప్పు, నువ్వు ఎలా తిప్పినా నాకు అంగీకారమే సుమా అని సరెండర్ అయిపోయాడు అంటారు. సో ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఆట బొమ్మలే కాబట్టి మన సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ ఎటువంటి చేష్టలైనా అవన్నీ నీకు ఆనందకరంగా తృప్తికరంగానే అవుతాయి. కాబట్టి నన్ను రక్షించడం నీ బాధ్యత సుమా అని శంకర్లు చక్కగా ఈ శ్లోకం ద్వారా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. బాగుంది కదండి.